మా అమ్మ ఈరోజు మన కొరియర్లో ఎంత అమౌంట్ ఉంది తెలుసా? మొత్తం టోటల్గా 150 షిప్మెంట్ తీసుకెళ్ళాను. 40 షిప్మెంట్స్ దాకా ఆగిపోయినాయి. 110 షిప్మెంట్లు అయితే అయిపోయినాయి అనమాట. డెలివరీ అయిపోయింది. రిటర్న్స్ మొత్తం కలిపి డెలివరీ రెండు లెక్కేసుకుంటే 110 షిప్మెంట్స్ అయితే అయినాయి అనమాట. 110 షిప్మెంట్స్కి యాక్చువల్గా 100 షిప్మెంట్లు చేస్తే 1500 వస్తుంది అప్రాక్సిమేట్గా యావరేజ్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో 10 షిప్మెంట్స్ ఉన్నాయి కదా, అవి 150 200 మొత్తం వేసుకోండి. మొత్తం వచ్చేసి 1700 వేసుకోండి. 1650 అబోవ్ 1650 రూపాయలు అబోవ్ అనమాట. సో 1650 రూపాయలు అబోవ్ వచ్చింది షిప్మెంట్లకి. సో దాని తోడు ఇన్సెంటివ్స్ ఉన్నాయి. 100 షిప్మెంట్ చేస్తే 500 వస్తాయి, 80 షిప్మెంట్ చేస్తే 300 వస్తాయి. అట్లా ఇన్సెంటివ్ ప్లాన్ కూడా ఉందన్నమాట ఇవాళ. సో 100 షిప్మెంట్ దాటింది కాబట్టి 100 షిప్మెంట్ అయిపోయింది కాబట్టి 500 వచ్చింది. సో 100 షిప్మెంట్స్కి 1700 వేసా కదా. సో దాని ప్లస్ ఇన్సెంటివ్స్ 500 మొత్తం కలిపి 2200 అయితే మన కొరియర్ అమౌంట్ అనమాట ఇవాళ. సో ఒక్క రోజుకి కొరియర్ ఫీల్డ్లో చేసుకుంటే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది మా అమ్మ. సో దాంట్లో పెట్రోల్ ఒక 100 రూపాయలు, నా ఖర్చులో ఒక 100 రూపాయలు, టిఫిన్ టీలు మొత్తం కలిపి 200. సో టోటల్గా రౌండ్ ఫిగర్గా 200 అనమాట. సో ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 2000 రూపాయలు. మార్నింగ్ 10కి స్టార్ట్ అయింది, ఈవినింగ్ 5:30 6 అవుతుంది ఇప్పుడు. సో వర్షం పడుతుంది కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ఆగాను అనమాట. సో అది మా అమ్మ కొరియర్ ఫీల్డ్లో అమౌంట్ వచ్చేసి. సో ర్యాపిడో వేయాలి ఇవాళ, వెళ్దాం అనుకున్నాను, 7కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ వర్షం అయితే ఫుల్గా వెరగొట్టేస్తుంది. సో వెళ్తే మీకైతే అప్డేట్ ఇస్తాను మామ. ఓకే మామ, వీడియో నచ్చితే లైక్ చేయమమ్మ.